హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సుధీర్ ఈజీ లెక్చర్స్ యూట్యూబ్ ఛానల్. గేట్ 2025 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి అనలాగ్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్ నెంబర్ 1. ఫర్ ద సర్క్యూట్ ఇన్ ద ఫిగర్ బిలో ద వాల్యూ ఆఫ్ ఐడి అండ్ వీడిఆర్. ఐడి అంటే డయోడ్లో ఫ్లో అవుతున్నటువంటి కరెంటు, వీడి అంటే డయోడ్కి అక్రాస్గా ఉన్నటువంటి వోల్టేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమని అంటున్నారు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ గేట్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్గా కూడా ఇలాంటి క్వశ్చన్స్ని చాలా ఇచ్చారు గేట్ ఎగ్జామ్లో. ఈ క్వశ్చన్స్ని సింప్లిఫై చేయడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ 8 volts ఇక్కడ ఈ క్యాథోడ్ దగ్గర ఎంత వోల్టేజ్ డ్రాప్ అవుతుందో తెలుసుకోవచ్చు బై అప్లయింగ్ వోల్టేజ్ డివిజన్ రూల్. సో ఇప్పుడు డయోడ్కి క్యాథోడ్ దగ్గర దాన్ని వీకేతో రిప్రజెంట్ చేస్తున్నాను. ఈ డయోడ్ క్యాథోడ్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి వోల్టేజ్ 8 volts. సో వోల్టేజ్ డివిజన్ రూల్ ద్వారా టోటల్ వోల్టేజ్ 8 volts, సేమ్ రెసిస్టెన్స్ 10 kilo ohms, సమ్ ఆఫ్ రెసిస్టెన్స్ 10 + 10k 20 kilo ohms. కిలో ohms క్యాన్సిల్స్, 0 క్యాన్సిల్స్, 2 1s 2 4s అంటే క్యాథోడ్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్, దేర్ఫోర్ క్యాథోడ్ వోల్టేజ్ ఈక్వల్స్ టు 4 volts. ఇప్పుడు అదేవిధంగా యానోడ్ దగ్గర ఈ క్యాథోడ్ దగ్గర వోల్టేజ్ కనుక్కున్నాము, అది 4 volts వచ్చింది. సో అదేవిధంగా ఇప్పుడు ఈ యానోడ్ దగ్గర ఎంత వోల్టేజ్ వస్తుందో దాన్ని క్యాలిక్యులేట్ చేద్దాము బై యూజింగ్ ద సేమ్ వోల్టేజ్ డివిజన్ రూల్. విఏ అంటే యానోడ్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ ఎంత అని. టోటల్ వోల్టేజ్ 4 ఇంటూ సేమ్ రెసిస్టెన్స్ 10 kilo ohms. అంటే ఇక్కడ నుంచి కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఇక్కడ కరెంట్ ఎంటర్ అవుతుంది, ఇక్కడ లీవ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏదైతే వోల్టేజ్ కరెంట్ ఫ్లో అవటం వలన డెవలప్ అవుతుందో ఆ వోల్టేజ్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర అపీర్ అవుతుంది. సో ఇది దేనికి కనెక్ట్ అయింది? యానోడ్కి కనెక్ట్ అయింది. సో యానోడ్ దగ్గర ఉన్న వోల్టేజ్ మనం కనుక్కుంటాం ఇలాగా. సో 4 ఇంటూ సేమ్ రెసిస్టెన్స్ 10 kilo ohms బై సమ్ ఆఫ్ రెసిస్టెన్స్ 10 + 10k 20 kilo ohms. కిలో ohms క్యాన్సిల్స్, 0 క్యాన్సిల్స్, 2 1s 2 2s. సో దేర్ఫోర్ యానోడ్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ 2 volts. సో యానోడ్ దగ్గర ఉన్న వోల్టేజ్ వచ్చేసరికి 2 volts, క్యాథోడ్ దగ్గర ఉన్న వోల్టేజ్ వచ్చేసరికి 4 volts. ఎప్పుడైనా కానీ ఒక డయోడ్ దగ్గర యానోడ్ దగ్గర ఉన్న వోల్టేజ్ గ్రేటర్గా ఉన్నప్పుడు కంపేర్డ్ విత్ క్యాథోడ్ దగ్గర ఉన్న వోల్టేజ్తో అప్పుడు మాత్రమే డయోడ్ అనేది ఫార్వర్డ్ కండక్షన్కి వస్తుంది. ఆర్ఎల్స్ ఇది రివర్స్ బయాస్ కండిషన్లో ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే యానోడ్ దగ్గర ఉన్న వోల్టేజ్ 2 volts, క్యాథోడ్ దగ్గర ఉన్న వోల్టేజ్ యానోడ్ దగ్గర ఉన్న వోల్టేజ్ కంటే ఎక్కువగా ఉన్నది. సో కాబట్టి ఇప్పుడు ఈ డయోడ్ అనేది ఫార్వర్డ్ కండక్షన్ అవ్వదు, ఫార్వర్డ్ బ్లాక్లో ఉంటుంది. సో ఇప్పుడు అనేది ఇప్పుడు ఈ డయోడ్ అనేది ఓపెన్లో ఉంటుంది. సో ఓపెన్లో ఉండటం వలన కరెంట్ అనేది ఏమీ ఫ్లో అవ్వదు. సో డయోడ్లో నుంచి ఫ్లో అవుతున్నటువంటి కరెంటు 0 amperes. ఈ డయోడ్కి అక్రాస్గా ఓపెన్ సర్క్యూట్ అంటే డయోడ్ అనేది ఓపెన్ అయ్యింది, ఓపెన్లో ఉన్నది కాబట్టి డయోడ్లో ఎలాంటి కరెంట్ ఫ్లో అవటం లేదు. సో 0 amperes ఉన్నది. బట్ ఓపెన్ సర్క్యూట్లో వోల్టేజ్ అనేది ఉంటుంది. ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ ఉండదు, బట్ వోల్టేజ్ ఉంటుంది. సో ఆ డయోడ్కి అక్రాస్గా ఎంత వోల్టేజ్ ఉన్నది అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇప్పుడు ఏది మనకి ఎక్కువగా ఉన్నది? ఇది బిగ్గరగా ఉన్నది. యాక్చువల్గా డయోడ్ అక్రాస్గా ఉన్నటువంటి వోల్టేజ్ యానోడ్ దగ్గర ఉన్న వోల్టేజ్ మైనస్ క్యాథోడ్ దగ్గర ఉన్న వోల్టేజ్. యానోడ్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ 2 volts మైనస్ క్యాథోడ్ దగ్గర ఉన్న వోల్టేజ్ 4 volts. 2 - 4 అంటే -2 volts. దేర్ఫోర్ డయోడ్కి అక్రాస్గా ఉన్నటువంటి వోల్టేజ్ -2 volts. డయోడ్లో ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ 0 amperes. ఎందుకంటే యానోడ్ దగ్గర ఉన్న వోల్టేజ్ తక్కువగా ఉన్నది కంపేర్డ్ విత్ క్యాథోడ్ దగ్గర ఉన్న వోల్టేజ్. ఎప్పుడైనా కానీ డయోడ్లో కరెంట్ ఫ్లో అవ్వాలంటే యానోడ్ దగ్గర ఎక్కువ వోల్టేజ్ ఉండాలి, క్యాథోడ్ దగ్గర తక్కువ వోల్టేజ్ ఉండాలి. అప్పుడు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, ఫార్వర్డ్ కండక్షన్ అనేది జరగడం వలన. సో ఇప్పుడు మనకి కరెంట్ 0 amperes, వోల్టేజ్ వచ్చేసరికి -2 amperes. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.